రాజైతే కావ్య ఈ వ్రతం ఆగకూడదనే వెళ్ళిందమ్మా. లేదంటే మీకందరికి చెప్పేసే వెళ్దాం అనుకుంది. కానీ నేను కూడా వెళ్తానంటే వద్దు మీరుండండి. మీరిక్కడ ఎలాగైనా మేనేజ్ చేయండి. నేను వెళ్తాను అని చెప్పేసి వెళ్ళింది. ఆ విషయం తెలిసిన కళ్యాణ్ ఏంటన్నయ్య అప్పుకి యాక్సిడెంట్ అయ్యిందా అని చెప్పేసి వ్రతం నుంచి నిల్చొని నేను వెళ్తాం పదన్నయ్య వెళ్దాము అని అంటూ ఉంటాడు. దానికి రాజు లేదురా వ్రతం చేయి తర్వాత వెళ్దాంలే. వదిన వెళ్ళింది కదా అక్కడ ఏదో ఏటనేది చూసుకొని ఫోన్ చేస్తానని చెప్పింది అని అంటూ ఉంటాడు. అది విన్న అనామిక ఏంటత్తయ్య ఎప్పుడు కళ్యాణ్ ఎప్పుడు అప్పు అప్పు అనుకునే ఉంటాడు అని అంటూ ఉంటుంది. కావ్య అయితే అప్పుకి ఏమవుతుందా అని ఏడుస్తూ ఉంటుంది. అపర్ణ వాళ్ళు మళ్ళీ ఇదొక నాటకం స్టార్ట్ చేశారా, ఏదో ఒకటికి మనకి నాటకాలు ఆడుతూనే ఉంటారు ఆ ఫ్యామిలీ అని అంటూ ఉంటారు అపర్ణ వాళ్ళు. దానికి కళ్యాణ్ అయితే అనామికతో మీరు ఇక్కడి నుంచి వెళ్ళడానికి వీల్లేదు. ఎంతైనా మీరు తను లవ్ చేశారా, నన్ను పెళ్లి చేసుకున్నారా, మీరు ఎందుకు వెళ్తామంటున్నారని అనగానే అనామిక చెంప పగలగొడతాడు. నీకు బుర్ర పనిచేస్తుందా, నేను నా బెస్ట్ ఫ్రెండ్ అనుకుంటున్నాను. ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయితే వెళ్ళకూడదా, ఒక సాటి మనిషిగానే వెళ్తాను కదా, అలాంటిది నా నా మా ఫ్రెండ్కి ఎలాగైతే నేను వెళ్తాను అని అంటూ ఉంటాడు. ఆ మాటలకి అనామిక అలాంటప్పుడు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు, తననే పెళ్లి చేసుకోవాల్సిందని అనామిక అంటూ ఉంటుంది. ఆ మాటలకి నీకు బుర్ర పని చేయట్లేదు అనామిక, తను యాక్సిడెంట్ అయింది, నేను వెళ్తాను చూసి వచ్చేస్తాను అంతవరకే, అంతకుమించి నువ్వు ఎక్కువ ఆలోచించుకో, నీ బుర్రలో కూడా ఎక్కువ ఏమీ పెట్టుకోకు అని కళ్యాణ్ అనేసి అప్పు దగ్గరికి వెళ్తూ ఉంటాడు. దానికి అనామిక ఫీల్ అవుతూ ఉంటుంది.